క్రిస్మస్ గురించి దీని యొక్క విశిష్టత గురించి అందరూ చాలా విపులీకరించి చక్కగా చెప్పడం జరిగింది. ఒక మనిషి సంఘజీవితో పాటు అతనికి కొన్ని నియమాలు అవసరం అవుతాయి. ఆ నియమాల తర్వాత అతను ఒక విశ్వాసం మీద పరిగెడతాడు. అతను పరిగెత్తే విశ్వాసం దానికి ఆర్జన చేసుకొని మతాలు ఆవిర్భవించాయి. ఇది అందరికీ మనకి చారిత్రక పరిణామం, అందరికీ తెలుసు. సో మన భారతదేశం తీసుకుంటే విభిన్న మతాలకి విభిన్న కులాలకి ఆరవాలమైనటువంటి గడ్డలో హిందూ మతం, ముస్లిం మతం, క్రైస్తవ మతం, జొరాస్ట్రియన్, పారసీకం, ఇలా వివిధ రకాల మతాలు ఈ దేశంలో ఉన్నప్పటికీ మనం అందరినీ కలిపి ఏకనాడి మాత్రం ఓఆర్ ఇండియన్ అలాగే మన మిత్రులతో కూడా చెప్పారు. కాబట్టి ఇక్కడలోని భారతదేశం యొక్క ఈ జీవగడ్డ మీద ఉన్నటువంటి అన్ని మతాలకి ఉన్నటువంటి ఒక గొప్ప సంస్కృతి ఏంటంటే అందరం కలిసి మెలిసి ఉండడం అనేది ప్రధానమైన వాళ్ళ యొక్క దాంట్లోకి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటారు. ఏ మతం కూడా వారి మనిషి యొక్క ఉన్నతిని కోరుకుంటుంది. ఏ మతం కూడా ఒక మనిషి వినాశనాన్ని కోరుకోదు. అదే నాకు తెలిసినంత వరకు నేను కూడా ఆల్మోస్ట్ గడిచినటువంటి కాలంలో చూస్తూ ఉన్నాను. కాబట్టి అన్ని మతాలు మనందరికీ కూడా తెలుసు. మతం అనేది మనిషిని సంస్కరించినప్పుడే ఆ మనిషి యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది. ఆ సంస్కరణలోనే క్రైస్తవ మతానికి ఉన్నటువంటి ఎంతో కాలం నుంచి కూడా ఆ మతానికి సంబంధించిన విశ్వాసాల పట్ల మన నమ్మకాలతో మనం ముందుకు వెళ్తున్నాం. అది మనం నడిపించుకుంటూ వెళ్తుంది. అందుకే క్రిస్టియన్ మతంలో కూడా మన లోపల బయట లేకుండా ముందుగానే ఒక చర్చిలోకి వెళ్ళి మీ ఆత్మ పరిశీలన కోసం అని చెప్పుకుంటాం. అంటే ఒక ఆత్మ పరిశీలన చెప్పుకోవడం అనేది నేను ఈ తప్పు చేశాను, ఈ తప్పు మళ్ళీ ఇంకోసారి చేయను, ఈ పశ్చాత్తాపం అనే ధోరణిని మళ్ళీ మనం తీసుకొచ్చి ఒక సంస్కారవాదంలో తీసుకెళ్ళేదే మతం అనేది. సో ఆ మతం ద్వారా ఇంకా బాగా సంస్కరించబడాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాలన్నింటినీ కూడా మనం చక్కగా వినియోగించుకొని మన పిల్లలందరూ కూడా బాగా ఎదగాలి. భారతదేశం అనేటువంటి ఏకసూత్రంలో ఇమిడినటువంటి అన్ని మతాలకి శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదే లేదని మనందరం ముందుకు వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు, హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులు ఈ కాన్స్టిట్యున్సీలో గౌరవ స్థానిక శాసనసభ్యులుగా చెప్పినట్టు ఆయన కోరుకున్నటువంటి శ్రమైక జీవన సౌందర్యం కష్టపడి పనిచేసుకుంటూ అందరం భాయిగా వెళ్ళినప్పుడు ఎటువంటి శాంతి సామరస్యాలకి లోటు లేకుండా వెళ్తుందని నా భావన. ఈరోజు 2/8 దాకా వాక్యం చదివారు దైవజనులు. మరియ గురించి చెప్పాలంటే 2 వాక్యం చెప్పేసి మరియ కన్యకాయి గర్భవతి అయింది. ఆమె గర్భవతి అయిన తర్వాత యోసేపుకు వారిద్దరికి నిత్యమైంది. అయిన తర్వాత మరియ ఎంత అవమానపడిందో. యోసేపుకు నిత్యమైన తర్వాత కన్యకైన మరియ గర్భవతి అయింది. ఒకరికొకరు దేవుడి ఆజ్ఞ ప్రకారం మరియ దేవుడు ఇచ్చిన మాట ప్రకారం ఆమె అదంతా భద్రపరచుకొని మనకు మంచి జత వరుడు దొరికాడు, ఇదేంటి మన కన్యక మనం గర్భవతి అయ్యేది అనేదంతా ఆలోచన చేయకుండా మరియ దేవుడికి లోబడి దేవుడు చెప్పినట్లు మనకు యేసు ప్రభుని పరిశుద్ధ దేవుడిని మనకి ఇచ్చారు. ఆ తల్లి గారిని ఈ రోజు గురించి ఎంత గొప్పగా మనము చెప్పుకుంటున్నాము. దేవుడు మహిమ, ప్రేమ, సమాధానము అన్నీ ఈ చోట ఉండాలి. వచ్చిన పెద్దలందరికీ దేవుడు దీవెనలు, ఆశీస్సులు అందరూ ఉండాలని కూడా దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం. స్టేజ్ పై ఉన్న అతిథులందరికీ మరియు స్టేజ్ ముందరున్న నా క్రిస్టియన్ సహోదరులు, అలాగే మైనారిటీ సహోదరులు, అలాగే హిందూ మహిళలు సహోదరులు అందరినీ చూడంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు భారతదేశపు ఫ్లాగ్లో ఎలాగైతే 3 రంగులు, ఒకటి పచ్చ, తెలుపు, అలాగే ఆరెంజ్, ఈ 3 రంగులు ఎలాగైతే కలిసి ఉండాలి, ఆ కలిసి ఉండే దేశమే భారతదేశం అన్నట్టు 3 మతాలు ఎప్పటికీ కలిసి ఉండాలని భారతదేశంగా మన దేశపు జెండాని తయారు చేశారో అది మన భావాలు, మన ఒక వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఏ ఒక్క దేశం కూడా ఆ దేశపు కలయికను బట్టి ఎక్కడ కూడా జెండా తయారు చేయలేదు. మన భారతదేశపు జెండా మాత్రమే 3 మతాలను కలిపి ఉండే విధంగా ఆ రోజు తయారు చేశారు. కాబట్టి మనమందరం కూడా ఎప్పుడు, అది హిందువులు కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, మనమంతా కూడా ఒకటే. ఫస్ట్ మానవ జన్మ, మనమందరం ఒకటి. తర్వాత భావాలని బట్టి, ఒక్కొక్కరి భావాలు, ఒక్కొక్కరి వ్యక్తిగతాన్ని బట్టి కొందరు క్రిస్టియన్లుగా, కొందరు ముస్లింలుగా మనం జన్మించాం. కాబట్టి దాన్ని అంతా కంటిన్యూ చేసుకుంటూ కలిసి ఉన్నాం. అందరూ ఉన్నారు, హిందువులు ఉన్నారు, నేనున్నాను, మేషక్ ఉంది, మా మేయరమ్మ ఉంది, రకరకాల మనుషులు మనమంతా కలిసి ఉన్నాము. మా సార్ ఏమన్నాడంటే రేపు క్రిస్మస్కి ఎటువంటి ఘటనలు జరగకుండా మీరు చూసుకోవాలి అన్నారు. రేపు క్రిస్మస్ కాదు, నేను చిత్తూరులో ఉండేంత వరకు ఎటువంటి నేను దైవ భక్తిగా ఉండేవాడిని, దైవాన్ని నమ్మేవాడిని, అది ఏ మతమైనా కావచ్చు. ఇప్పుడు నేను ఇన్ని ఎందుకు చెప్పానంటే నాకు జరిగిన పర్సనల్దే తెలియాలి మీకు అనేకే చెప్పిన, కాబట్టి ఆ బ్యాగ్ ఇచ్చిన. అలాగే మైనారిటీస్ కూడా ఆ రోజుకి ఇచ్చిన, హిందువులకి సంక్రాంతి రోజు ఇచ్చిన, ఇట్ ఈస్ మై డ్యూటీ అనుకున్నాం. భగవంతుడు ఇచ్చిన ధనాన్ని అది మనం తినమైనా మన పిల్లలు తినని కాదు అని అర్థం. నేను నీకు ఒక మంచి భావాలతో భూమిపైకి పంపించాను, అందరినీ సమానంగా ప్రేమించి చూసుకోవాలి, ఆ డబ్బులు కూడా ఇచ్చాను. దాన్ని మనం తిరిగి ప్రజలకు ఇస్తామంటే ఎప్పుడో ఒక రోజు మనకి భగవంతుని
ఇంత స్టోరీ చెప్పా. మేరీ క్రిస్మస్ అందరికీ కూడా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి మా తరఫున, మా కుటుంబ ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా మా మేయరమ్మ మంచి పాటలతో ప్రారంభించింది కాబట్టి ఎనర్జీ బాగా వచ్చింది. సో ఆవిడ కూడా హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి ఇచ్చేసిన గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి, అందరికీ, అధికారులకి, ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన సోదరి అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటున్నాను. ప్రభు యొక్క ఆశీర్వాదాలతో మనం అందరం కూడా చల్లగా ఉండాలని, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ హైటీ ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్కరికి విషెస్ తెలియజేస్తూ వాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా కూడా ఎదగనివ్వాలి, అలాగే మన చర్చిలకు కానివ్వండి, మన హాస్టల్లకు కూడా వేతనం ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారికి, అలాగే మీ అందరి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని, ముఖ్యంగా ప్రభు చెప్పిన నాకు తెలిసినంత వరకు ఒకటే, ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమతో, దయతో, మనకు క్షమాగుణం ఉండాలి. అందరూ కూడా వినయ విధేయతలతో ఉంటే ఆ ప్రభు ఎప్పుడు కూడా మనల్ని చల్లగా చూస్తాడని కూడా నేను తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. ఫాదర్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మన ఆంధ్ర రాష్ట్రం మరింతగా అన్ని విధాల అభివృద్ధి చెందాలని, మా కుటుంబ ప్రభుత్వానికి కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ మరొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్. దయచేసి ఒక సెకండ్ ప్రార్థన చేసి ఆశీర్వాదం